సెక్షన్ ఆఫీస్లో, ఈఆర్ఓలో, సబ్ డివిజన్లో, డివిజన్లో మరియు సర్కిల్ కార్యాలయంలో ప్రతి సోమవారం నాడు విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తున్నాము. ఇది 4వ ప్రజావాణి. జిల్లా మొత్తం మీద ఇంతవరకు 65 ఫిర్యాదులు మాకు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందాయి. దాంట్లో 37 ఫిర్యాదులు మనం రిజర్వ్ చేసాం, పరిష్కరించాం. 28 ఫిర్యాదులు ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఎక్కువ ఫిర్యాదులు ఈ బిల్ రిలేటెడ్, అంటే బిల్ ఎక్కువ వచ్చింది మాకు, బిల్లులో ఈ లోపాలు ఉన్నాయి, బిల్ రిలేటెడ్ దాని మీద ఎక్కువ వచ్చాయి. తర్వాత గృహజ్యోతి మీద 0 బిల్స్ మాకు రావట్లేదని చెప్పి అదొక ఈ రెండు పారామీటర్ల మీదనే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి. మిగతా అంతా కూడా కొన్ని తక్కువనే ఉన్నాయి. లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది, తర్వాత మా ట్రాన్స్ఫార్మర్ ఏదైనా ఓవర్లోడ్ ఉంది కాబట్టి అదనపు ట్రాన్స్ఫార్మర్ వేయండి, మాకు సర్వీస్ వైర్ లెంతీ ఉంది కాబట్టి పోల్స్ వేయండి అని చెప్పి ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. ఏవైతే మా లెవెల్లో ఉన్నాయో, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేనటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సాల్వ్ చేశాము. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కడైతే పేమెంట్ అవసరం ఉందో వాటిని మనం దాని అనుగుణంగా వాళ్ళ ఎస్టిమేట్ వేసి డిమాండ్ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత మనం వర్క్ చేపడతాము. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన తేడా ఏంటంటే, దీని విషయం ఏంటంటే, టీఎస్ఎన్ ఎన్పిడిసిఎల్ పరిధిలో ఈ పేమెంట్ గేట్వేస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఇంకా ఇతర పేమెంట్ గేట్వేస్ ద్వారా వాళ్లకు మాకు ఒప్పందం కుదరలేదు కాబట్టి దాంట్లో వాళ్ళు కరెంటు బిల్లు చెల్లించడానికి అవకాశం లేదు. అయితే దీనికి అనుగుణంగా మా ఎన్పిడిసిఎల్ ఐటీ విభాగం గారు ఒక సపరేటు పే బిల్స్ అనే ఒక యాప్, ఎన్పిడిసిఎల్ బిల్ డెస్క్ అనే యాప్ అనేది ఒక డెవలప్ చేశారు. దాంట్లో మన సర్వీస్ నెంబరు, అమౌంట్ ఎంటర్ చేయగానే కన్ఫర్మ్ చేయమంటుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇంతకుముందు పేమెంట్ గేట్వే ఉందో దానిలోకి వెళ్తుంది. మీరు యూపీఐ పిన్ కొట్టగానే పేమెంట్ అయిపోతుంది. కాబట్టి విద్యుత్ వినియోగదారులకు ఎవరైతే ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం అయితే ఏం లేదు. అదేవిధంగా మా యొక్క ఎన్పిడిసిఎల్ ఐటీ విభాగం వారు నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి ప్రతి బిల్లులో డైనమిక్ క్యూఆర్ కోడ్, బిల్లు ఉంటే కింద క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ మీద ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా బిల్ డీటెయిల్స్ వస్తాయి, అమౌంట్ వస్తుంది. సింపుల్గా పే అని నొక్కగానే వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ యాప్ డెవలప్ చేస్తున్నారు. అక్కడ వరంగల్లో ఒక సెక్షన్లో పైలట్ బేస్ మీద అంతా చూస్తున్నారు. ఎలాంటి తప్పు లేకపోతే మొత్తం ఎన్పిడిసిఎల్ పరిధిలో దాన్ని అమలు చేస్తారు. అదేవిధంగా ఈ అందరు వినియోగదారులు నేను కోరేది అంటే, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి డిజిటల్ పేమెంట్ చేయాల్సిందిగా అందరు వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొకటి, మనకు ఈ గృహజ్యోతికి సంబంధించి చాలా కాంప్లైంట్స్ ఏమంటుంది అంటే, మాకు ఈ గృహజ్యోతి వస్తలేదు, 0 బిల్స్ వస్తలేదు అంటే, ఆ గృహజ్యోతికి సంబంధించి మేము ఏమీ చేయలేము. అంతా కూడా మున్సిపల్లో అయితే మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేషన్లకు వెళ్ళాలి. బయట విలేజ్లో ఏదో ఎంపీడీ హౌస్లోకి వెళ్ళి అక్కడ ప్రజాపాలన అప్లికేషను, రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, సర్వీస్ నెంబరు, కార్డు అప్డేట్ చేసుకుంటే వాళ్ళ దగ్గర అప్డేట్ కాగానే ఆటోమేటిక్గా మా సిస్టంలోకి అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ కాగానే ఆ నెల నుంచి 0 బిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు 0 బిల్ అనేది అందరికీ మార్చి నుంచి ఇస్తామన్నట్టుగా చెప్పాము, కానీ అంటే ఈ గవర్నమెంట్ నుంచి ఏం డిసిషన్ తీసుకోలేదు. కాబట్టి ఏ నెలలో అయితే మీకు 0 బిల్లు నమోదు స్టార్ట్ అవుతుందో ఆ నెల నుంచి మాత్రమే 0 బిల్ వస్తుంది. అంతకుముందున్న పాత బకాయిలన్నిటి కూడా కట్టాల్సిందిగా నేను వినియోగదారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మే నెలకు గాను ఎన్పిడిసిఎల్లో ఉత్తమ ఉద్యోగులకు అవార్డ్స్ ప్రజెంటేషన్ చేశారు మా సీఎండీ గారు. దానిలో భాగంగా మన జిల్లాకు, నిజామాబాద్ జిల్లాకు 3 అవార్డ్స్ వచ్చాయి. మొట్టమొదటిది ఏంటంటే ఏఈ ముక్పాల్ టి రవికుమార్ అంటే అతనికి రూరల్ ఏఈల పరిధిలో డిస్కామ్ స్థాయిలో 3వ స్థానం లభించింది. అదేవిధంగా శ్రీధర్ జే శ్రీధర్ ఏడీ ఆర్మూర్కి ఏడీ క్యాడర్లో ఎన్పిడిసిఎల్ స్థాయిలో 2వ ఉత్తమ అధికారిగా వచ్చింది. అదేవిధంగా ఎస్సీ ఎన్పిడిసిఎల్ అంటే నాకు సక్సెసివ్గా ఏప్రిల్ అండ్ మేలో 3వ తృతీయ ఉద్యోగ ఉత్తమ సేవలు అందించిన గాను అవార్డ్స్ ఇచ్చారు. కాబట్టి
దీనివల్ల అవ్వాల్సిన ఏంటంటే మా ఉద్యోగులలో ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. పాజిటివ్ కాంపిటీషన్ వచ్చి అందరూ కూడా నేను కూడా ఎందుకు మొదటి స్థానం రావద్దు అనేది చాలా కష్టపడుతున్నారు. దాంట్లో ముఖ్యమైన తేడా ఏమొస్తుందంటే ఏప్రిల్లో ఇచ్చారు, మేలో ఇచ్చారు. ఏప్రిల్లో చాలా కొద్ది మందికి మాత్రమే మంచి మార్క్స్ వస్తాయి. అదే మేలోకి వచ్చేసరికి మన జిల్లాలో దాదాపు ఒక 15 మంది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వాళ్ళ వర్క్ నైపుణ్యం బట్టి మార్కులు కూడా చాలా వచ్చాయి. కాబట్టి మా ఎన్పీడీసీఎల్లో ఉన్న నిజామాబాద్ సర్కిల్లో ఉన్న అందరి ఉద్యోగులను అదే పద్ధతిలో పనిచేసి విద్యుత్ వినియోగదారులకు మంచి సేవ చేయాలని నా ఆకాంక్ష.